బాబాయ్ చాలా తప్పులు చేశాడు అని విజయేంద్ర అయితే రక్షితతో అంటూ ఉంటాడు. అలా అంటూ బాబాయ్‌తో పాటు అందులో కొన్ని తప్పులు నీకు కూడా భాగముందని కూడా నాకు తెలుసు పిన్ని అనైతే చెప్తూ ఉంటాడు. అవన్నిట్లికి ఆధారం వెతికి తీరుతాను అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత అయితే మీ బాబాయ్ ఏ తప్పు చేయలేదు అని గట్టిగా అంటూ ఉంటుంది. ఈ తప్పులన్నీ చేయడానికి నీలో ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం ఈ దుర్గే అని గట్టిగా అంటుంది. ఆ మాటలకి విజయేంద్ర అయితే లేదు దుర్గ ఏ తప్పు చేయలేదు పిన్ని. దుర్గని నువ్వెందుకు నిందిస్తున్నావు? బాబాయ్ చేసిన తప్పులను నువ్వెందుకు సమర్థిస్తున్నావు? అనైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి రక్షిత అయితే అలా చూస్తూ ఉంటుంది. దీని అంతటికి కారణం ఈ దుర్గే అని చెప్పేసి అయితే రక్షిత దుర్గ దగ్గరికి కోపంగా వెళ్ళి తన్ని పట్టుకొని నిమ్మరబోతూ ఉంటుంది. అలా నిమ్మరబోతూ దుర్గనైతే అంటూ ఉంటుంది. దీనివల్ల ఇదంతా జరుగుతుంది అనైతే అంటూ ఉంటుంది. విజయేంద్ర వాళ్ళందరూ అయితే దాన్ని విడిపిస్తూ ఉంటారు. అలా విడిపించి దుర్గ ఏ తప్పు చేయలేదు పిన్ని అనైతే అంటూ ఉంటాడు. అలా అంటూ అసలు నువ్వెలా అనుకుంటున్నావు అనైతే గట్టిగా అని దుర్గ అయితే చాలా కోపంగా రక్షిత కాసి చూసి నేను ఎవరిని వగలను అందరూ చూస్తాను అనైతే అంటూ ఉంటుంది. మీరు నా నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరు అత్తయ్య, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీ సంగతి మాత్రం నేను తేల్చకుండా కామ్గా అయితే ఉండను అనైతే దుర్గ గట్టిగా అంటూ ఉంటుంది. ఆ మాటలకి రక్షిత చాలా కోపంగా దుర్గ కాసి చూస్తూ ఉంటుంది. దుర్గ కూడా చాలా కోపంగా రక్షిత కాసి అలా చూస్తూ ఉంటుంది.